ఈ బుక్ యొక్క ఆథర్ క్యారీ సీగల్ ఎంగేజ్లోనే మనీ ఈజ్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆథర్తో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనీ సంపాదించాలి అని చెప్తూ ఉండేవారు. ఇంకా ఆథర్ కూడా ఈ ప్రపంచంలో ఉన్న 90% మెంబర్స్ లాగా ఏదో ఒక దానికోసం మనీ సేవింగ్స్ చేసుకునేవాడు. అంటే కార్ కావాలంటే కార్ కోసం మనీ సేవింగ్స్ చేసేవాడు, అలానే ఏసీ కావాలంటే ఏసీ కోసం సేవింగ్స్ చేసేవాడు. అందరిలాగా ఫస్ట్ కొనేసి తర్వాత దాన్ని లోన్స్ పే చేస్తూ ఉండేవాడు. తన కెరీర్ స్టార్టింగ్లో నుంచే జస్ట్ మనీ అయితే సంపాదించగలుగుతున్నాడు, కానీ అందరిలాగా దాన్ని మేనేజ్ చేయలేకపోతున్నాడు. దీన్ని చేంజ్ చేయడానికి చాలా ట్రై చేశారు. అలానే ఫైనాన్షియల్ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాడు, ఇంకా చాలా నేర్చుకున్నాడు. దానివల్లనే చాలా ఎర్లీ ఏజ్లోనే రిటైర్ అయ్యారు. ఇంకా తన ఎక్స్పీరియన్సెస్ అండ్ తను నేర్చుకున్న లెసన్స్ అన్నిటినీ ఈ వై డిడెంట్ దే టీచ్ మీ ఇన్ దిస్ స్కూల్ అనే బుక్లో రాశారు. వీటిలో నుంచి మనకి చాలా యూజ్ అయ్యే ఒక 7 లెసన్స్ తెలుసుకుందాం పదండి. లెసన్ నెంబర్ 1, వర్కింగ్ ఫర్ లెర్నింగ్. ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే, మీరు ఫస్ట్లో ఏదైనా వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అది మీరు ఒక ప్రాక్టీస్ లాంటిది మాత్రమే. అది మీ వర్క్ కోసమే అని కాదు, మీ కెరియర్ కోసం నేర్చుకుంటున్నారు అని అర్థం. కానీ మనలో చాలామంది స్టార్టింగ్లోనే వర్క్ని శాలరీతో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే స్కూల్లో ఉన్నప్పుడు మీరు పే చేసి ఏం పని చేయాలనేది నేర్చుకుంటున్నారు. దాని తర్వాత మనం ఎలా ఆలోచిస్తామంటే దానికి రిలేటెడ్గా ఏదో ఒక వర్క్ చేసి మనం మనీ సంపాదించాలనుకుంటాం. కానీ మన స్టార్టింగ్ శాలరీ ఖర్చు పెట్టడానికి కాకుండా దాన్ని ఫీజు లాగా చూడండి. అప్పుడు ఏ పనిని చేయాలన్నా అసలు ఎలా చేయాలి అనేది నేర్చుకుంటారు. అందుకే మీ స్టార్టింగ్ జాబ్స్ని మనీ సంపాదించడానికే కాకుండా ఆ టైంని మీ కెరియర్ కోసం నేర్చుకోండి. మీ చుట్టుపక్కల వర్క్ ఎలా జరుగుతుంది చూడండి, మీకన్నా ఎవరు బెటర్గా చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతున్నారు, జనాల యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ మాటల విధానం ఎలా ఉంది, నాలెడ్జ్ అండ్ వర్క్ ఎథిక్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి స్కూల్లో నేర్పించరు. అందుకే మీ వర్క్ని మీ ఎర్నింగ్ కోసం కాదు, లెర్నింగ్ కోసం యూజ్ చేసుకోండి. లెసన్ నెంబర్ 2, మ్యారీయింగ్ ద ఫైనాన్షియల్లీ రైట్ పర్సన్. ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే, ఒక కపుల్ మధ్యలో మనీ గురించి చాలా గొడవలు వస్తూ ఉంటాయి. అదే రెంట్ పే చేయడానికో, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికో, ఇంకా దేనికైనా కానీ మనీ అనేది అవసరం ఉంటుంది. అదే ఆ మనీ లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్లో మీ పార్ట్నర్తో మీకు గొడవ అవుతుంది. ఎందుకంటే మీ లైఫ్ పార్ట్నరే చివరికి ఫైనాన్షియల్లీ కూడా పార్ట్నర్ అవుతుంది. అందుకే ఎలాంటి పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళాలంటే వాళ్ళ ఫైనాన్సెస్ని సీరియస్గా తీసుకునే వాళ్ళని చూసుకోండి. అంటే దాని అర్థం ఫుల్ రిచ్ అయిపోవాలని, ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలని కాదు. ఫైనాన్షియల్లీ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి అండ్ వాళ్ళ ఖర్చులని ఎలా చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ మీ ఫైనాన్షియల్ గోల్స్తో మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అంటే ఇద్దరి పార్ట్నర్స్ ఫైనాన్షియల్లీ లిటరేట్ అవ్వాలి అని అర్థం. లెసన్ నెంబర్ 3, ద 50% రూల్. మీ శాలరీ ఇంక్రీజ్ అవ్వకముందు మీకున్న శాలరీతో సర్వైవ్ అవ్వగలిగేవారు. సో మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిందని ఎక్స్పెన్సెస్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి. అదే ఇక్కడ ఆథర్ కూడా చెప్తుంది ఏంటంటే, మనం స్తోమతకు మించి ఖర్చు పెడుతూ ఉంటాము. దానివల్ల ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్లో పడి క్రెడిట్ కార్డ్, లోన్స్, డెబ్ట్లో ఉంటాము. ప్రతిసారి వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు అలా ఎక్స్పెన్సెస్ ఎక్కువ పెట్టాలి అనుకుంటారు. దీని నుంచి బయటికి రావడానికి ఆథర్ మనకి మన శాలరీ పెరిగినప్పుడల్లా మీ ఇంక్రీజ్ అయిన ఇన్కంలో 50% మాత్రమే యూజ్ చేసుకుని మిగతా 50% ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడమో, లేకపోతే మీ ఇన్కమ్ పెరగలేదన్నట్టుగా జీవించడమో ఇలా చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ ఆథర్ యంగ్స్టర్స్కి ఒక బెస్ట్ అడ్వైజ్ ఇస్తున్నారు. మీరు రీసెంట్గా మీ స్టడీస్ కంప్లీట్ చేసి ఎర్నింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ ఎర్నింగ్ స్టార్టింగ్ ఇయర్స్ కూడా మీరు ఒక స్టూడెంటే అన్నట్టుగా జీవించండి. మీ దగ్గర చాలా తక్కువ మనీ ఉన్నాయని అండ్ మెజారిటీ ఆఫ్ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోండి. మనం చూస్తూనే ఉంటాం, చాలామంది కొత్త జాబ్ రాగానే కొత్త ఫోను లేకపోతే వేరే వాటి మీద మనీ ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందుకే ఆథర్ ఈ అడ్వైజ్ని ఫాలో అవ్వమని చెప్తున్నారు. లెసన్ నెంబర్ 4, లివింగ్ బిలో యువర్ మీన్స్. వారన్ బఫెట్ తన కంపెనీ బర్క్షైర్ హాత్వే ద్వారా యాపిల్ కంపెనీలో టోటల్ 5.5% షేర్స్ హోల్డ్ చేసి ఉంచుకున్నారు. ఇంకా అతను ఇప్పుడు కూడా శాంసంగ్ ఫ్లిప్ ఫోన్ని యూజ్ చేస్తారు. దాని కాస్ట్ $20 మాత్రమే. ఐఫోన్ 10 లాంచ్ అయినప్పుడు వారన్ బఫెట్కి యాపిల్ కంపెనీ వాళ్ళు ఐఫోన్ని గిఫ్ట్గా ఇచ్చారు. కానీ వారన్ మాత్రం ఆ ఫోన్ని యూజ్ చేయరు. ఎందుకంటే తను ఐఫోన్ యూజ్ చేసే అంత ఏముంది, నా శాంసంగ్ ఈ చిన్న ఫోన్తో కూడా తన పని మంచిగానే అవుతుంది అని చెప్తున్నారు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి,
ఒక బిలియనీర్ అయ్యుండి ఈ 2022 టైంలో కూడా $20 ఫోన్తో సర్వైవ్ చేస్తున్నారు. తనకి ఎక్స్ట్రీమ్ వెల్త్ ఉండడానికి కూడా రీజన్ ఇదే. తన అవసరం ఉన్నంత మాత్రమే తను జీవిస్తాడు. అందుకే మీరు కూడా అవసరం ఉన్నంత వరకే జీవించాలి, అంతేకాని దానికన్నా ఎక్కువ కాదు. ఈరోజు మీ దగ్గర మనీ తక్కువ ఉన్నా, లేకపోతే రేపు మీ దగ్గర ఎక్కువ మనీ వచ్చినా కానీ ఈ సింపుల్ రూల్ని గుర్తుపెట్టుకోండి. స్పెండ్ బిలో యువర్ మీన్స్. లెసన్ నెంబర్ 5, ఇన్వెస్ట్ వైజ్లీ. ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక మనీ అనే కాదు, మీ టైం అవ్వచ్చు, మీ ఎనర్జీ అవ్వచ్చు. ఇది ఎలాంటి చోట ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చేలా ఉండాలి. అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. ఫర్ సపోజ్ మీ దగ్గర మనీ లేవు, మీరు ఇంటర్నెట్లో చూసి ఫ్రీగా ఏదైనా స్కిల్లో, ఎవరైనా ఫైనాన్షియల్ బుక్స్ చదవడమో ఇలా చేయడం వల్ల మీ లైఫ్లో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ రిటర్న్స్ ఇస్తుంది. మీ మైండ్ మీద, మీ నాలెడ్జ్ మీద మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎవ్వరూ మీ నుండి దొంగలించలేరు. కానీ వీటి వల్ల ఎప్పుడు యూజ్ ఉంటుందంటే మీరు యాక్షన్స్ తీసుకున్నప్పుడే. అంటే నాలెడ్జ్తో పాటు యాక్షన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ దగ్గర ఇన్వెస్ట్ చేయగలిగే మనీ ఉంటే మీ ఏజ్తో పాటు రిస్క్ తీసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. లెసన్ నెంబర్ 6, డెట్ ఈజ్ బ్యాడ్. మీరు ఏదైనా డెట్లో ఉంటే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండలేరు. ఆ డెట్లో నుంచి బయటికి ఎలా రావాలో కూడా తెలుసుకోవాలి. దీనికి ఒక సింపుల్ రూల్ ఉంది, డోంట్ బై ద థింగ్స్ యూ కాంట్ ఎఫోర్డ్. అంటే వేటినైతే కొనడానికి మొత్తం మనీ మీ దగ్గర లేవో, అదే క్రెడిట్ కార్డో లోనో పెట్టాల్సి వస్తే దీని నుంచి మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే మీరు దేనికోసమైనా లోన్ తీసుకోవాల్సి వస్తే దాన్ని మీరు డిజర్వ్ చెయ్యలేరు అని అర్థం. అందుకే దాని నుంచి దూరంగా ఉండడమే బెటర్. లెసన్ నెంబర్ 7, బడ్జెటింగ్. ఇక్కడ ఆథర్ చెప్తుంది ఏంటంటే వాట్ యూ కెన్ మెజర్ యూ కెన్ మేనేజ్, వాట్ యూ డోంట్ మెజర్ యూ కాంట్ మేనేజ్. పర్సనల్ ఫైనాన్స్ని మేనేజ్ చేయడానికి ఇదే సీక్రెట్. ఒక బడ్జెట్ మెయింటైన్ చేయడం వల్ల ఒకసారి మీ మనీని మీరు కంట్రోల్ చేయలేరు, కానీ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనే దాంట్లో కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు. కావాల్సిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేసేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఫెయిల్యూర్ తర్వాత మీ మనీకి మీరు ఎక్కువ వాల్యూ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అసలు బడ్జెట్ లేకుండా చేయడం చాలా కష్టం. అందుకే మీరు ఒక మంత్లీ బడ్జెట్ రాసుకోండి. మీ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ నోట్ డౌన్ చేసుకోండి. కొంత మనీ సేవింగ్స్కి సెట్ చేసుకోండి. ఇంకా వేస్ట్ ఖర్చులు చేయకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తేజ రేట్స్ ఛానల్.